బట్ మీరు యాప్టిట్యూడ్కి ఇలా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అడుగుతుంటారా లేకపోతే కామెంట్ చేస్తుంటారా? అంటే పోస్ట్ డివర్స్ ఎప్పుడు ఒక సెషన్ కూడా ఇవ్వలేదు. దిస్ ఈస్ మై కమ్బ్యాక్ అగైన్, ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కూడా ఎక్కడ అనౌన్స్ చేయలేదు, పోస్ట్ డివర్సే చేద్దామని. అండ్ యాప్టిట్యూడ్ క్లాసెస్ కూడా ఏం తీసుకోలేదు రీసెంట్ టైమ్స్ లో, తీసుకోలేని కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఒక యాప్ ఉంది మాకు, దాంట్లో కొనుక్కుంటారు. అండ్ స్టోరీ టెలింగ్ అయితే న్యాచురల్ గా ఉంది నాకు, అది దట్ ఈస్ వన్ ఆఫ్ మై స్ట్రెంగ్స్ అగైన్. సో మంచిగా స్టోరీస్ చెప్పి ఒక నీతి చెప్పి అది ఎప్పుడైనా చెప్పగలను అనిపిస్తుంది. మీరు చూస్తే నా ఫార్మింగ్ వీడియోస్ లో కూడా సగం కంటెంట్ అదే ఉంటది. మళ్ళీ తిరిగి మ్యారేజ్ టైమ్స్ లో కూడా లవ్, బ్రేకప్, లేకపోతే ఏదైనా జనరల్ టాపిక్, సారీస్ గురించి కానీ, సారీ చెప్పాలా వద్దా, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటా. బ్యాక్గ్రౌండ్ ఏమో మామిడి చెట్లు, అరటి చెట్లు ఉంటాయి, కంటెంట్ ఏమో జనరల్ కంటెంటే ఉంటది. అండ్ నాకు ఈ ఆవులు అంటే కూడా చాలా ఇష్టము. అంటే కౌస్ కానీ అదంతా ఇరిటేటింగ్ అనిపించదు నాకు, అన్ని నీళ్లు పెట్టడం చెట్లకు, అది చాలా ఇష్టము. సో ఫ్రూట్స్ అది గ్రో చేయడం, ప్లాంట్స్ ని. అండ్ ఫైనల్ గా మనకు ఒక మామిడి చెట్టు పెరిగి దానికి ఫ్రూట్స్ అవుతాయి, అవన్నీ మనం తింటుంటాము. పెస్టిసైడ్ ఫ్రీ ఉంటది, కెమికల్ ఫ్రీ ఉంటది, అదొక అడ్వాంటేజ్ దీంట్లో, మంచిది అది. అదంతా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు. ఇట్లా పొద్దున్న లేచి 6 గంటలకు ఇలా ఫామ్ కి పోయి మళ్ళీ నైట్ 8కో 9కో వచ్చి డిన్నర్ చేసి పండుకొని, పాతకాలం మన తాతలు, అది తెలియకుండా గడిచిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీ అన్న వాళ్ళతో మీరు ఎక్కువ తిరిగి వీడియోస్ ఏదో పెడుతున్నారు, వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్, మీ అన్న మీ ఫ్రెండ్స్ తోటి. అంటే ఏంటి అది మిస్ అయ్యారా, లేకపోతే ఇప్పుడు దాకా అది కొన్ని రోజులు మిస్ అయ్యారా, లేకపోతే అది ఇప్పుడు దీని నుంచి బయటికి రావడానికి మీ అన్న మిమ్మల్ని అలా బయటికి రానికేనే నాకు టు బి ఫ్రాంక్ ఇష్టం ఉండదు. మందు కానీ, పార్టీస్ కానీ, అదర్ దెన్ వర్క్ వేర్ ఇన్వాల్వ్మెంట్స్ కొంచెం ఇష్టం ఉండయి. మా అన్న గిల్ట్ ఫ్రీగా పార్టీస్ చేసుకుంటాడు ఫ్రెండ్స్ తోని, నాకు గిల్ట్ వస్తుంది. అరే మనం పని చేయకుండా ఏం చేస్తున్నాం, మనము ఆల్కహాల్ కూడా తాగరాదు కదా, మంచిది కాదేమో అని డౌట్ ఉంటది. చికెన్ కూడా అన్ని టైప్స్ ఆఫ్ చికెన్ వెరైటీస్ అవి తింటే మంచిది కాదు కదా, ఇంత కారం తినొచ్చా, ఇవన్నీ ఎక్కువ ఆలోచిస్తా. ఇది ఈ మ్యారేజ్ బ్రేకప్ కొంచెం పెయిన్ ఉంటది కదా, 100% ఉంటది. నాకు తెలిసి నా ప్లేస్ లా వేరే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ డిప్రెస్ అయితే చాలా ఎగ్జైటింగ్ గా గడపనికే ట్రై చేస్తా, ఆల్టర్నేటివ్స్ వెతుక్కోనికే. దీనికి వన్ అదర్ రీజన్ ఏంటంటే సూసైడ్, ఇది ఇష్టం ఉండే నాకు. డిప్రెషన్ లోకి పోయి సూసైడ్ చేసుకుంటారు కదా, బికాస్ మా ఫ్యామిలీ చాలా సఫర్ అయింది. సూసైడ్స్ మా తాత వాళ్ళ ఫ్యామిలీలో ఉండే, వాళ్ళు కొంచెం బాధ అయితే సూసైడ్ చేసుకుంటుండ్రి. అండ్ మా ఫ్రెండ్ ఒకడు ఉంటుండే బాలు అని, వాళ్ళ ఫ్యామిలీలో కూడా అరే ఏమైంది అంటే ఇట్లా మా మామ విషం తాగింట్రా, వాళ్ళు రైతు కుటుంబము, ఇంకా రోజు ఒకరు ఏదో ఒకటి తాగుతుంటే దానిపైన మా ఫ్రెండ్స్ కిరణ్ అని వాళ్ళు వీళ్ళు ఉంటుండ్రి. అప్పుడప్పుడు ఫన్ గా కూడా అరే మీ వాళ్ళు చాయ్ తాగినట్టు విషం తాగుతారేంద్రా రోజు పొద్దున్న లేచి అంటుండ్రి. వాళ్ళ లైఫ్ లో కూడా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుండే. అట్లా మా లైఫ్ లో కూడా కొన్ని సూసైడ్ చేసుకున్న ఉన్నాయి, దాని వల్ల ఫ్యామిలీ మొత్తం నష్టపోయినాయి చూసిన నేను. అండ్ డిప్రెస్ అయితే కూడా చూసిన, ఇట్లా రూమ్ లో తలుపేసుకొని ఇట్లా డిప్రెసింగ్ ఉండి అందరు జాలి కోసం వెయిట్ చేస్తూ, ఇవన్నీ నచ్చాయి నాకు. అందుకే మా అక్క యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మేము మామూలుగానే ఉంటుంటాం అందరం, నవ్వుకుంటాం. చుట్టాలందరూ వచ్చి మేమంతా డిప్రెషన్ లో ఉంటామేమో, ఏడ్చుకుంటుంటామేమో అని హక్ చేసుకొని వాళ్ళే ఏడుస్తుండ్రి, ఏమైంది అంటుంటాం మేము. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఇది కూడా కష్టమైన సిచ్యువేషనే, బికాస్ వింటనే భయమవుతుండే ఒక్కొక్కసారి. డివర్స్ అనే మాటలు, బ్రేకప్ అనే మాటలు ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో అని. పెయిన్ఫుల్ ఉంటుంది, బట్ వీ కెన్ ఓవర్కమ్ ఇట్ అనిపించింది. సో ఇది ఈ పార్టీలు చేసుకోనికే కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఆ బ్రేకప్. దానికి నుంచి బయటికి రానికే అంటే ఒక చిన్న టైం పాస్ లాగా, ఒక సొల్యూషన్ లాగా అనిపించింది. ఇవన్నీ అన్ని ఆల్మోస్ట్ టైమింగ్ ఇప్పుడు మానేస్తున్నాయి. ఇక మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి వచ్చినాక ఎప్పుడన్నా ఒకసారి 2-3 నెలలకు అట్లా చేసుకుంటాం. జస్ట్ అంటే లైఫ్ చాలా దారుల్లో తీసుకెళ్తుంది అనడానికి, బట్ అన్ని దారుల్లో యూ బీయింగ్ యువర్ సెల్ఫ్, దట్స్ ఇస్ సంథింగ్ యూనిక్ క్వాలిటీ. చాలా మందికి అలా ఉండడమే కష్టం అసలు. యూ ఆర్ ఏబుల్ టు డూ దట్, దట్స్ వన్ గ్రేట్ పాయింట్ దట్ షుడ్ బి అప్రిషియేటెడ్ యాక్చువల్లీ. Great talking to you, Krishna. Thanks for coming. Thanks for giving your time. Thanks, Andy. Thank you.